హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రీకో సిఎన్జి సీక్వెన్స్లో సిస్టమ్. ఇది వచ్చేసి BS6 పర్మిషన్ తీసుకోవడం అయింది ఆంధ్రాలో. చూడండి, ఇది BS6 కిట్. మొత్తం టోటల్ బాక్స్ అంతా మారిపోయింది. ఇప్పుడు చూడండి, దీన్ని అన్బాక్స్ చేస్తున్నా అంటే పార్ట్స్ విడివిడిగా పేర్చాను. చూడండి, చూపిస్తాను. ఇవి వచ్చి బాక్స్ ఇలా వస్తాయి, ఏ పార్ట్స్ కా పార్ట్స్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి యాక్సరీస్ చూసారు కదా. ఇది వచ్చేసి రెడ్యూసరు. అంటే ఇంతకుముందు గతంలో గ్రీకో కిట్ కంటే కొంచెం బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చారు మార్కెట్లోకి. ఇది వచ్చి ఇంపోర్టెడ్, యూరోప్ నుంచి వచ్చింది. ఇది బల్జీరియా అనే కంట్రీ నుంచి ఇది ఇంపోర్టెడ్ మాట, ఇండియా కాదు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో వీళ్ళు గ్రీకో అనే బ్రాండ్తో ప్రమోట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక 2 వెహికల్స్ ఆల్టరేషన్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. 2 వెహికల్ 2024 BS6 ఎతిగా చేయడం జరిగింది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి యాజ్ యూజువల్ పైపు 6mm. ఇది కూడా క్వాలిటీ ఐకాట్ అప్రూవ్డ్ బై ఐకాట్. పైప్ బాగుంది, మామూలుగా ఈ పైప్స్. ఇది వచ్చేసి ట్యాంక్ వాలు. ఇది కూడా క్వాలిటీ వైజ్గా బాగుంది. చూసారు కదా, చూసారా ISA మార్కు. ట్యాంక్ వాల్ బాగుంది. ఇది వచ్చేసి ప్రెజర్ గేజు, గ్యాస్ లెవెల్ ఇండికేషన్ తెలియజేయడానికి. మనకు ఫుల్ అయితే 200 బార్ ఇక్కడికి వస్తుంది. ఇది కూడా స్మార్ట్గా బాగుంది, స్టీల్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంజెక్టర్స్, BS6 ఐకాట్ అప్రూవ్ తీసుకున్నది. అంటే మనకు గతంలో కూడా ఇవే ఇంజెక్టర్స్ వచ్చాయి గ్రీకో కిట్లో. ఇప్పుడు ఇదే ఇంజెక్టర్స్. అంటే ఈ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మీకు గత వీడియోలో కూడా చేసి చెప్పాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాల్. ఫిల్లింగ్ వాల్ వచ్చేసి ఫ్రంట్ ఆల్టరేషన్ చేసుకోవడానికి ఇచ్చారు. చూసారు కదా. ఇవి వచ్చేసి యాక్సరీస్. ఇవి వచ్చేసి ఇంజెక్టర్స్, నాజిల్స్. ఇది వచ్చి మ్యానిఫోల్డ్ నాజిల్స్. ఇవన్నీ క్వాలిటీగానే ఉన్నాయి. ఇది రెడ్యూసర్కి వచ్చి జాకు, టెంపరేచర్ సెన్సారు, స్విచ్. ఇది కూడా స్మార్ట్గా రావడం జరిగింది. స్విచ్ కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రాకెట్స్. ఇది మ్యాప్ సెన్సారు. ఇది వచ్చి మనకి గ్యాస్ ఏ స్టేజ్లో వెళ్తుంది అన్నది సిగ్నల్ పంపించడానికి చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ యాక్సరీస్ ఇవన్నీ. మీకు ఇది అసలైంది, ఇది ECU. ఇది డ్యూల్ ఇంజెక్టర్ ECM. చూడండి, ఇక్కడ రాస్తాడు 8 ఇంజెక్టర్ ECU అని రాశారు కదా. చూడండి, బల్జీరియా యూరోప్ కంపెనీ, యూరోప్ అని వచ్చి చూసారు, అప్రూవ్డ్ బై. ఇది సాఫ్ట్వేర్ పరంగా ఒక అద్భుతం. నేను చెప్పాను గత వీడియోలో కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఏసీ కిట్ల కంటే బెస్ట్ కిట్ వస్తే దాన్ని కూడా ప్రమోట్ చేస్తానని. అలాగే ఇది కూడా బెస్ట్ కిట్టు. ఈ సాఫ్ట్వేర్ పరంగా చాలా బాగుంది. చూశాను, నేను చూసిన దానివల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇష్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ వైజ్గా. ఇది వైరింగ్ కిట్టు. ఇప్పుడు ఇది డ్యూల్ ఇంజెక్టర్స్, కప్లర్ టు కప్లర్ వైరింగ్ రావడం జరిగింది. సరే, ఇంజెక్టర్ వైర్స్ కట్ చేయకుండా కప్లర్ టు కప్లర్ వేసుకోవడానికి వైరింగ్ వచ్చింది. చూసారు కదా, జాక్స్. ఇది వచ్చేసి ప్రతిదీ మెన్షన్ చేశారు ట్యాగ్, దేనికి యూజ్ చేయాలి ఏదైనా. కొత్త టెక్నీషియన్స్ కూడా వర్క్ చేసుకోవడం కన్వీనియంట్గా ఉండేలాగా ఏ వైర్ దేనికైనా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వైరింగు, OBD కనెక్టర్. ఇది ఇవ్వడం వల్ల ఇంజన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మనకి సాఫ్ట్వేర్ పరంగా ల్యాప్టాప్ కనెక్ట్ చేయగానే వెహికల్ ఏ విధంగా రన్ అవుతుందో క్లారిటీ వస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. కిట్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఆల్రెడీ ఒక 2 వెహికల్స్ చేసిన తర్వాతే మీకు వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్,
కొన్ని సెలెక్టెడ్ వెహికల్స్కి పర్మిషన్ రావడం జరిగింది, కొన్ని వెహికల్స్కి ఇంకా ఆన్ ప్రొసీజర్లో ఉంది, అండర్ ప్రొసీజర్ అనేసి ఉంది. నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మీకు నీట్గా క్వాలిటీగా చేయడం జరుగుతుంది. ఇవాళ స్విఫ్ట్ డిజైర్కి ఆల్టరేషన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చేసిన తర్వాత మీకు వీడియో చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు దీనికి కూడా కిట్ ఆల్టరేషన్ చేయడం జరుగుతుంది. ఇది స్టేజ్ 2 కిట్ దీనికి కూడా. అంటే ఆల్రెడీ స్టేజ్ 1 కిట్లు ఉన్నాయి, ఇవి ఇంకా అన్బాక్స్ చేయలేదు. చేసిన తర్వాత మీకు అవి కూడా వీడియో చేసి పెడతాను, స్టేజ్ 1 కూడా. ఇప్పుడు మనకి ఈ కిట్స్ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో, ఇది చూసారా ఇక్కడ గ్రీకో అనేసి ఒక బార్ కోడ్ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఫ్రాడ్ చేయడానికి ఉండదు. కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చిందో ఆ ప్రోడక్ట్ వరకే మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా వీలు కుదిరితే కాల్ చేయండి, మీకు ఏ డౌట్స్ నేను క్లారిఫికేషన్ చేస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను 100% వర్క్ చేసి ఇవ్వగలుగుతున్నాను. అలాగే మీరు రండి, మీకు క్వాలిటీకి చేస్తాను. వర్క్ అనేది మళ్ళీ చేయించుకునేది కాదు. మార్కెట్లో రకరకాల కిట్లు ఉన్నాయి, మీరు మోసపోయి ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలామంది కాల్ చేసి మళ్ళీ మా బావ చేయించాడు, మా తమ్ముడు చేయించాడు అని చెప్పి ఇలా అవుతుంది అలా అవుతుందని వెహికల్స్ కంప్లైంట్ అని ఫోన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నాను మరీ మీకు ముందుగానే, కిట్ వేయించుకునేటప్పుడు మీరు సిటీలు చూసుకుంటారు. హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్, విజయవాడ అని సిటీల పేర్లు చూసుకుంటారు, కానీ టాలెంటెడ్ ఎక్కడ ఉన్నారో చూసుకోరు. సిటీ పెద్దదైనంత మాత్రం టాలెంట్ అక్కడే ఉండాలని ఏమీ లేదు, చిన్న గల్లీలో కూడా ఉంటుంది. మీరు ఆలోచించండి. అంటే కాకినాడ అంటే ఏదో మూల ప్రాంతంగా మీరు అనుకుంటున్నారు. మన ఎక్స్పీరియన్స్ 23 ఇయర్స్, ఇందులో 5 ఇయర్స్ నేను మెకానిక్ అండ్ 19 ఇయర్స్ గ్యాస్ మెకానిక్. దానివల్ల ఎంతో కొంత సబ్జెక్ట్ ఉండడం వల్ల ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అందులోనే నా కస్టమర్లు ఆదరించే విధానం బాగుంది. ఈ వీడియో చూసి నన్ను అందరూ ఆదరిస్తున్నారు. దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, రండి, నీట్గా క్వాలిటీగా చేసి పెడతాను. కస్టమర్కి రకరకాల డౌట్స్ ఉంటున్నాయి. అన్ని డౌట్స్ మనం ఈ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వదు, అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. కొంతమంది మైలేజ్ కోసం, ఆ రేట్ల కోసం, పికప్ల కోసం, ఫ్యూచర్గా కంప్లైంట్లు ఏమొస్తాయి, ఇవన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేయాలంటే కష్టం. మీరు అర్థం చేసుకోగలరు ఎందుకు చెప్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో చూసి నన్ను ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.